ప్రభుత్వం ఈ కామారెడ్డి డిక్లరేషన్ కట్టుబడి ఉందన్నమాట వాస్తవం. రైట్ డాక్టర్ చరణ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు ప్రశ్న వరకు ఆచార్య గారి దగ్గరికి వెళ్దాం. ఆచార్య గారు, ప్రశ్న ఏదైతే కులగన చేపట్టిన తర్వాత మొదటి దఫలో అవకతవకలు జరిగాయని చెప్పారు. అవకతవకలు చెప్పింది సరైన పద్ధతిలో కులగన చేయలేదని చెప్పి సెకండ్ దఫా కూడా నిర్వహించారు. అందులో కూడా 97% వరకు మాత్రం కులగన కంప్లీట్ అయిపోయింది చెప్పారు. దానికి అనుసంధానంగానే బీసీ రిజర్వేషన్ కూడా అమలు చేస్తానని చెప్పినారు. అమలు చేస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం దగ్గర పెట్టిన బిల్లుకు సంబంధించి ఆమోదయోగ్యం అక్కడి నుంచి కలగలేదు కాబట్టి దాని గురించే పంచాయతీ ఎన్నికలకు ఇప్పుడు ఏదైతే జరగబోతున్నదో ఆ పంచాయతీ ఎలక్షన్స్ కొంచెం లేట్ అయ్యని చెప్తున్నారు. ఈ విషయంపై బీజేపీ దీని మీద ఎందుకు ఇంత ఆలస్యం ప్రకటిస్తున్నది? దీని మీద ఇంతకుముందు ప్రధాన నరేంద్ర మోదీ గారు కూడా చెప్పారు, అమిత్ షా గారు కూడా చెప్పారు ఖచ్చితంగా దీన్ని అమలు చేస్తామని, కానీ అమలు చేయట్లేదని చెప్తున్నారు. ఈ విషయంపై మీరేమంటారండి? ఛానల్ ఉన్నటువంటి మిత్రులకు, మీకు, మీ ప్రేక్షకులకు అందరికి కూడా నమస్కరిస్తూ, ప్లీజ్ సార్. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఏ రకంగానన్నా అధికారంలోకి రావాలని అనేక వాగ్దానాలు చేసింది వాస్తవం. అనేక వాగ్దానాలు చేసినటువంటి దాంట్లల్లా బీసీలకు 42% మేము రిజర్వేషన్లు ఇస్తాం, మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటేయదని చెప్పి కాంగ్రెస్ అధినాయకత్వంకి వెళ్ళి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వరకు కూడా ఈ యొక్క ప్రజలకు మాట ఇచ్చినటువంటిది వాస్తవం. వాళ్ళు కోరినట్టే ప్రజలు వాళ్ళకు అధికారం ఇచ్చిర్రు. వాళ్ళు కోరినట్టే వాళ్లకు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారం 42% బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలి. అయితే ఈరోజు స్థానిక ఎన్నికలల్లో కాంగ్రెస్ పార్టీ మళ్ళా మధ్యలో మాట మార్చి వాళ్ళు చెప్పినటువంటి విధానం ఏంటంటే, ఇప్పుడు ఇది సాధ్యం అయ్యేటట్టు లేదు, మేము రాజకీయ పరంగా పార్టీలం మేమే 42% ఇచ్చేటట్టు అమలు చేస్తామని చెప్పి మాట్లాడారు. దాని మీద తీవ్రమైనటువంటి ఒత్తిడి ప్రజలలో రావడంతో మళ్ళీ మాట మార్చి మేము అసెంబ్లీలో బిల్లు పెడతాం, ఆ బిల్లు తర్వాత పార్లమెంటుకు పంపిస్తామని చెప్పి వాళ్ళు ఒకరోజు వీళ్ళు ఇమీడియట్లీ ఇక్కడ పెట్టిండ్రు. దాన్ని పార్లమెంటుకు పంపిస్తున్నామని చెప్పి అక్కడ నాటకాలు ఒక రోజు ధర్నా నాటకం చేసి ముఖ్యమంత్రి కూడా వెళ్ళి ఇమీడియట్లీ ఆయన వచ్చేసిండు, దాన్ని పక్కకు పెట్టిండు. ఇవాళ ఆ బిల్లు పెట్టిన తర్వాత అక్కడ పంపించిన తర్వాత పార్లమెంట్లో జరిగినట్టు లేదు, లేకపోతే పార్లమెంట్ జరుగుతుంటేనే వీళ్ళు చేసిర్రో ఏమో. అప్పుడు ఏం జరిగిందంటే, వీళ్ళు రాష్ట్రముల 42% మేము తీసుకొస్తాము అని చెప్పింది వీళ్ళు. 42% ప్రకారమే మేము ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పింది వీళ్ళే. ఇప్పుడే మిత్రుడు చెప్పినప్పుడు 1 సంవత్సరం మేము కాలయాపన చేసిందే దాని కొరకని. మీరు 1 సంవత్సరం కాలయాపన చేసినప్పుడు అది పూర్తయ్యేంత వరకు మీరు చేయాల్సినటువంటి బాధ్యత మీ పైనే ఉంది. ఒకవేళ మేము మాట ఇచ్చి ఉంటే మేము 42% మేము బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని ఎక్కడ కూడా చెప్పలేదు. అయితే ఇవాళ దేశం మొత్తం మీద భారతీయ జనతా పార్టీ ఒక నిర్ణయం తీసుకోవాలన్నప్పుడు ఆ యొక్క నిర్ణయాన్ని ఈ దేశంలో అన్ని రాష్ట్రాల యొక్క విషయాలను తెలుసుకొని జనాభా ప్రాతిపదికన చేయడానికి లీగల్ గా అన్ని విషయాలు తెలుసుకొని చేయవలసి వస్తుంది. అయితే మొన్ననే కాంగ్రెస్ వాళ్ళు చేసిర్రు, కాంగ్రెస్ కు బీజేపీ కూడా లోకల్లా బీజేపీ కూడా శాసనసభలో శాసన మండలిలో దాన్ని పూర్తి మద్దతు ఇచ్చి అట్టి దారిని కేంద్రానికి వీళ్ళు పంపించిండ్రు. ఇవాళ కేంద్రం కూడా ఏదో ఒక రాష్ట్రము ఒక నాయకుడు ఏదో వాళ్ళు చెప్పినటువంటి దాన్ని ఇమీడియట్లీ ఆడ పెట్టింది, కానీ మేము ఇమీడియట్లీ ఈడ పెట్టాలనేటువంటిది అన్ని సమయం అనుకూలించాలి, అన్ని రాష్ట్రాల యొక్క ప్రతిపాదనలు తీసుకోవాలి, న్యాయబద్ధమైనటువంటి అంశాలను పరిశీలించాలి. గతంలోనే సుప్రీంకోర్టు ఇంతకుముందు అన్నారు, ఇదేదో బీజేపీ 50% రిజర్వేషన్లు మించరాలేదు, మించొద్దు అని మేం తీర్మానం చేయలేదు, మేము పార్లమెంట్ లో బిల్లు పెట్టలే. దీన్ని సుప్రీంకోర్టు 50% మించకూడదని సుప్రీంకోర్టు ఒక తీర్పునిచ్చింది. కాబట్టి ఈ దేశంలో మేము అధికారంలో ఉన్నా మీరున్నా సుప్రీంకోర్టు యొక్క
తీర్పుని కానీ న్యాయబద్ధమైన అంశాలను కూడా పరిశీలించాలి. రైట్. ఇదే మేము విషయం ఇప్పటికిప్పుడు మేము దాన్ని చేస్తామనో ఇవాళ మేము చెయ్యమనో చెప్పేటువంటి పరిస్థితి ఉండదు. ఎందుకంటే మీరు ఒక రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు కాబట్టి, మీరు ఒక తీర్మానం చేసిర్రు కాబట్టి, ఇక ఒక రాష్ట్రం చేసిన వెంటనే దేశమంతా మేము ఇక అదే నైట్ ఓవర్ నైట్ లో మేము చేయాలంటే దానికి ఎన్నో ప్రతిబంధకాలు ఇబ్బందులు ఉంటాయి. వాటిని అన్నిటిని కూడా కూలంకుషంగా ఆలోచన చేసి ఒక నిర్ణయం తీసుకోవాలి. ఇవాళ వీళ్ళది ఎట్లుండదంటే బీజేపీ గతంలో కూడా రాజ్నాథ్ సింగ్ గారు అధ్యక్షులు ఉన్నప్పుడు వారు స్పష్టంగా చెప్పిండ్రు, జనగణనతో పాటు కులగణన కూడా మేము చేయమని కూడా మేము చెయ్యాలని కూడా డిమాండ్ చేస్తున్నామని చెప్పారు. ఆ తర్వాత వీళ్ళు అన్ని రాష్ట్రాలలో కానీ కేంద్రంలో కానీ అధికారం పోయిన తర్వాత వీళ్ళు ఈ అంశాన్ని ఎత్తుకున్నారు. వీళ్ళు ఈ అంశం ఎత్తుకోక ముందుకే భారతీయ జనతా పార్టీ ఆ అంశాన్ని దాని మీద క్షుణ్ణంగా ఆలోచన చేశారు. ఈ మధ్యలో ప్రధానమంత్రి గారు అన్ని రాజకీయ పార్టీలు, ప్రజలు, కుల సంఘాలు అందరి అభిప్రాయాన్ని వారు ఒప్పుకొని కులగణనతో పాటు జనగణనతో పాటు కులగణన కూడా చేయిస్తాము అని చెప్పి ప్రకటించడం జరిగింది. 42% విషయంలో భారతీయ జనతా పార్టీ న్యాయబద్ధమైనటువంటి అన్ని విషయాలను పరిశీలించి తప్పక దాని మీద చర్య తీసుకుంటాం. నేనేమంటున్నానంటే ఈ 42% మేము బీసీలకు ఇస్తామని చెప్పింది ఓట్లప్పుడు కాంగ్రెస్ పార్టీ. నేనేమంటున్నా, మీరు ఒక ఇదే విషయంపై మనకు సంబంధించిన కౌశిక్ గారు, డాక్టర్ కౌశిక్ గారు కూడా రెడీగా ఉన్నారు ఏదో సమాధానం చెప్పడానికి. వీళ్ళు ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి తెలంగాణలో 42% ప్రవేశపెట్టి ఎలక్షన్ చేయండి, లేకపోతే ఎలక్షన్ చేయకండి. ఆ రకమైనటువంటిది లేకపోతే ఆచార్య గారు ఖచ్చితంగా ఈ విషయంపై మనం డాక్టర్ కౌశిక్ గారితోనే